అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్ల మీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేకున్నా సైరన్లు వేసుకుంటూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులను గందరగోళంలోకి నెడుతున్నారు. ఇలాంటి దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఓ ఆకతాయి అంబులెన్స్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీసీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సైరన్ వేసుకుని ఓ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో రోగి ఉన్నాడా లేదా అని పరిశీలించేందుకు ట్రాఫిక్ పోలీసులు డోర్ తెరిచి చూడగా అవ్వక్కయ్యారు. అంబులెన్స్లో బోన్లో ఓ పెంపుడు కుక్క కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా తాను హిమాయత్ నగర్ నుంచి పెంపుడు కుక్కను తీసుకువస్తున్నానని చెప్పాడు. మదీనాగూడలోని ఓ హాస్పిటల్లో కుక్కను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అంబులెన్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాను అంబులెన్స్ల మీద పర్టికులర్గా. ఆ సిపి సార్ ఏం చెప్పారంటే, ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనకు చాలా ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు చాలా అంబులెన్సెస్ మిస్యూజ్ చేసుకుంటా సైరన్ కొట్టుకుంటా అందులో పేషెంట్ లేకపోయినా కానీ స్పీడ్గా పోవడం వల్ల మిగతా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో రోడ్ల మీద వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మన జెన్యూన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం. ఇది పేషెంట్ అందరి మీద కూడా వేరే ఆలోచన వస్తుంది. వాహనాలను అంబులెన్స్ దుర్వినియోగం చేస్తున్నారు. అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. అంబులెన్స్ అతివేగంగా సైరన్ కొట్టుకుంటా వెళ్తుంది. దాన్ని ర్యాండమ్గా మేము దాన్ని చెక్ చేయడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో మనకు ఒక 2 డాగ్స్ కనిపించింది. మేము కూడా ఆశ్చర్యపోయినాం. డాగ్స్ వేసుకొని సైరన్ కొట్టుకుంటా పోతుంది. అతను అడగడం జరిగింది, ఏం బాబు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, అతను నాకు తప్పైనది అని చెప్తుండు. కానీ అది కాదు కదా, ఇట్లా చాలామంది ఎవ్రీడే చాలామంది అంబులెన్సెస్ తమ వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి జరగకూడదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా సిపి గారి ఉద్దేశం. అందుకని మేము ఆ రోజు ఆ వాహనాన్ని సీజ్ చేసి అతని మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. అతని మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.